హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఏంటి మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నామని అనుకుంటున్నారా? మళ్ళీ శ్రీకాకుళం వెళ్తున్నామండి. ఎందుకో తెలుసా? మా దొడ్డ వాళ్ళ పెళ్ళికి. దొడ్డ అంటే మా అమ్మగారు వాళ్ళ అక్క అనమాట. అంటే పెద్దమ్మ పెద్దనాన్న పెళ్ళికి. అదేంటి వాళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదా అనుకుంటున్నారా? లేదండి, వాళ్ళకి 50th యానివర్సరీ అంటే గోల్డెన్ జూబ్లీ అన్నమాట. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వాళ్ళకి వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్తున్నాము. మా అక్క వాళ్ళు ఇన్వైట్ చేశారు, చాలా బాగా చేస్తున్నారనమాట. సో ఎర్లీ మార్నింగే మేము బయలుదేరాము. అక్కడ 7:30, 8 కల్లా ఉందామని చెప్పేసి, కానీ బయట అయితే ఫుల్ ఫాగ్ ఉంది. ఈ మార్నింగ్ 7:30, 8 ఆ టైంకి చూడండి ఎంత ఫుల్ ఫాగ్ ఉందో. సో అందుకని చెప్పేసి స్లోగా వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికైతే ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ మార్నింగ్ వాళ్ళిద్దరికి రెడీ చేస్తున్నారు. సో వాళ్ళది 1970 లవ్ స్టోరీ. మా దొడ్డ మా పెద్దనాన్నది లవ్ మ్యారేజ్ అనమాట. లవ్ మ్యారేజ్ అయినా సరే వాళ్ళు డేరింగ్గా ఇద్దరు ఇంట్లో చెప్పి చక్కగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు పెద్దవాళ్ళ చేతుల మీదుగా. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఈవెంట్కి వెళ్ళడం. ఎందుకంటే 1975లో వాళ్ళ మ్యారేజ్ అయింది. ఇప్పుడు 2025, 50 ఇయర్స్ వాళ్ళు లైఫ్లోని చాలా అనుభవించుంటారు. కష్టాలు కానీ, సుఖాలు కానీ, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ చాలా అనుభవించారు. అవన్నీ తట్టుకొని వాటిని దాటుకొని సక్సెస్ఫుల్గా వాళ్ళిద్దరూ కలిసి 50 ఇయర్స్ ఉమ్మడి కుటుంబంలోని లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఇప్పుడు 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు వెడ్డింగ్ యానివర్సరీ. అందుకు చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకు. సో ఈ ఈవెంట్ అంతా వాళ్ళు చక్కగా పెళ్ళిలో వాళ్ళు ఏంటేంటైతే సెగ్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇందులో మళ్ళీ చేద్దాము అని మా అక్క వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఇలాగ స్టార్టింగ్ మెహందీతోని స్టార్ట్ చేశారనమాట. ఇల్లు అయితే అంతా ఫుల్గా డెకరేషన్ చేస్తున్నారు మనోళ్ళందరూను. ఇంకా మా దొడ్డకి 3 అమ్మాయిలు. పెద్ద అక్క బిలాయిలో ఉంటున్నారు, రెండో అక్క మూడో అక్క అక్కడ లోకల్ శ్రీకాకుళంలోనే ఉంటారనమాట. సో ఇక్కడ వాళ్ళకి మెహందీ అవి పెట్టారు. మా దొడ్డ అయితే పాడుతోంది పాటలు. మా ఇంట్లో అందరూ చాలా బాగా పాటలు పాడతారు. మా దొడ్డ పాడుతూ ఉంటే మా పెద్దనాన్న వచ్చి మురిసిపోతున్నారు. ఆల్రెడీ చూశారు కదా వీడియోలోని. ఇంకా వాళ్ళ ఆనందానికైతే అవధులు లేవు. ఏదైనా ఆ ఏజ్లోని పిల్లల దగ్గర నుంచి అలా చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్దవాళ్ళకి అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పండి? మానవులు మునిమానవులు అందరూ వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే, అది వాళ్ళ పెళ్లి రోజుని వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మా పెద్దనాన్న మా పెద్దమ్మ మొహంలో అయితే చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. వాళ్ళు ఆనందం అనేది వాళ్ళ కళ్ళల్లో మాకు బాగా తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు మార్నింగ్ ఇలా పసుపు అయితే పెడుతున్నారు వాళ్ళకి, చిన్న హల్దీ ఫంక్షన్ లాగా. సో అందరూ అందుకే ఇలాగా ఎల్లో కలర్ శారీస్ తోటి రెడీ అయ్యి ఇంకా అందరూ మా అక్క బావగారు వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడ పెడుతున్నారు. మా దొడ్డ వాళ్ళందరికీ బొట్టు పెట్టి నలుగు రాసి హారతి అది ఇస్తున్నారనమాట. సేమ్ పెళ్ళిలో ఎలా చేస్తారో అలాగే ఇక్కడ కూడా అన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ నేను మిస్ అయ్యాను, ఎందుకంటే చెప్పాను కదా ఫుల్ ఫాగ్ ఉంది బయట రోడ్డు మీద. సో అందుకనే చాలా స్లోగా వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి ఇక్కడ ఈ హల్దీ ఫంక్షన్ అంతా అయిపోయిందనమాట. 9 o'clockకి అలా వెళ్ళాము మార్నింగ్ మేము. ఇక్కడ 8:30 కల్లా వీళ్ళని రెడీ చేశారు. సో ఇంకా ఇప్పుడు మంగళ స్నానాలకి అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళని. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తుంటే శివుడు పార్వతీలాగా చక్కగా, అంటే 50 ఇయర్స్ వాళ్ళు ఎన్ని అనుభవించారో అవన్నీ కూడా ఈ ఒకరోజు వాళ్ళు కంప్లీట్గా టోటల్గా మర్చిపోయి ఉంటారు ఈ సెలబ్రేషన్స్కి. నెక్స్ట్ పిల్లలు మాకు చేస్తున్నారు అన్న హ్యాపీనెస్ అయితే ఎన్ని కోట్లు పెట్టినా రాదు ఆ హ్యాపీనెస్. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే మనం పేరెంట్స్కి ఇచ్చేది. ఇక్కడ మంగళ స్నానాలు అయితే ఇంకా అయిపోయాయి. ఇద్దరిని చక్కగా ఇలాగా రెడీ చేస్తున్నారనమాట.
పెళ్లి కొడుకు పెద్దగా మేకప్ ఏ ఉండదు, ఓన్లీ పంచ ఒకటి కట్టేసుకోవడమే. కానీ పెళ్లి కూతురికి చాలా రెడీ చేయాలి. ఇంకా ఫైనల్గా మా దొడ్డనైతే ఇప్పుడు ట్రెండీగా ఇలా పెళ్లి కూతురులాగా చాలా బాగా రెడీ చేశారు. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే. సీతారామయ్య గారు మనవరాలు సినిమాల్లో వాళ్ళు రెడీ అవుతారు కదా, నాగేశ్వరరావు వాళ్ళు, అలాగ అనిపించింది నాకు. సేమ్ వాళ్ళ సెలబ్రేషన్స్ అదంతాను. నిజంగా వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ అయితే చాలా చాలా బాగుంది. వాళ్ళు చాలా, చెప్తున్నాను కదా, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఫైనల్గా మా పిన్ని బాబాయ్ కూడా వచ్చారు. ఇలా వాళ్ళతో కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి ఇలా కొన్ని ఫొటోస్ అవి వాళ్ళకి పెట్టి తీసాను అనమాట. ఈలోగా ఇక్కడ మా పిన్ అయితే సత్యనారాయణ వ్రతంకి అక్కడ ఫొటోస్కి అవి బొట్లు పెట్టి అక్కడ మండపం అన్నీ రెడీ చేస్తున్నారు పూజకు కావాల్సినవి. పెళ్ళి అయ్యాక కంపల్సరీ ప్రతి దంపతులు కూడా సత్యనారాయణ వ్రతం అన్నది కంపల్సరీ చేసుకుంటారు. అది మెయిన్గా చేయడం వల్ల వాళ్ళిద్దరికీ చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్లోని. ఏదైనా స్టార్ట్ చేసే ముందర కూడా మనం గృహప్రవేశం చేసినా ఏదైనా పనులు స్టార్ట్ చేసినా కంపల్సరీ ఇంట్లో పూజ అన్నది ఇలా సత్యనారాయణ వ్రతం చేసుకొని అందరినీ పిలిచి భోజనాలు అవి పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అన్నది నమ్మకం అన్నమాట. సో ఇలా ఫైనల్గా సత్యనారాయణ వ్రతంకి అయితే అక్కడ అన్ని ఏర్పాట్లు మా అక్క వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఈ వరిపిండితోటి ఇక్కడ జ్యోతి అన్నది మా అక్క చేస్తోంది. ఇది వచ్చేసి వెంకటరమణమూర్తికి లాస్ట్లో వెంకటరమణమూర్తికి జ్యోతి అవి పెట్టి హారతి అవి ఇస్తారు కదా, సో అందుకే ముందు అన్నీ రెడీ చేస్తున్నారనమాట మా అక్క వాళ్ళును. ఇంకా పెళ్లి కూతుర్ని అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ మండపం దగ్గర. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశారు మార్నింగ్ 9:30 అలాగా. ఇంకా ఫొటోస్ అవన్నీ డెకరేట్ చేశారు పువ్వులు అవన్నీ పెట్టి. చక్కగా వాళ్ళిద్దరు దంపతులు ఇలా సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ. వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ లైఫ్ని లీడ్ చేసి సక్సెస్ఫుల్గా ఇలా దేవుడి ఆశీస్సులు కూడా తీసుకోవడం అనేది నిజంగా చాలా 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 గ్రేట్ అనిపించింది నాకు. ఇక్కడ పూజ దగ్గర అయితే ఇలాగ సత్యనారాయణ వ్రతంకి ఇలా మండపం అది వేసి కలిసాది పెడతారనమాట. ఫస్ట్ వినాయకుడిని పూజిస్తారు, పసుపు వినాయకుడిని. ఏ పూజ జరిగినా సరే ఇంట్లో ముందుగా వినాయకుడిని పూజిస్తారు కదా, ఇక్కడ కూడా అలానే గరిక వినాయకుడికి చాలా ఇష్టము. అందుకని ఇక్కడ గరికతోటి పసుపు వినాయకుడిని పూజ చేస్తున్నారు. ఇంకా తర్వాత పూజ అన్నది జరుగుతోంది. ఇద్దరు 1 by 1 అలా ఒక్కొక్కటి చేస్తున్నారు పంతులు గారు చెప్పినట్లు. వాళ్ళిద్దరూ ఇక్కడ నిజంగా అలా చేస్తూ ఉంటే కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు మరి వాళ్ళు చేసినప్పుడు రోజులు వాళ్ళకి గుర్తొచ్చాయో లేదో కానీ నాకైతే మా మ్యారేజ్ మొత్తం వీళ్ళ ఈవెంట్లో గుర్తొచ్చింది. దేని తర్వాత ఏది చేస్తున్నారు అవన్నీ అనేసి. మా మ్యారేజ్ కూడా దొడ్డ వాళ్ళే చూశారనమాట నాకు సంబంధం. మా దొడ్డ వాళ్ళ చేతుల మీద కానీ నిశ్చితార్థం అది జరిగింది. నాకు మా లైఫ్లో దొడ్డ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. మా అమ్మగారి తర్వాత నాకు అమ్మలాగా నాకు లైఫ్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది మా దొడ్డ కానీ మా పిన్ని కానీ. మా అమ్మగారికి ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. మా నాన్నగారి జాబ్ మా అమ్మగారికి రావడానికి కూడా ఈరోజు మేము చక్కగా ఈరోజు ఇలా పొజిషన్లో ఉన్నాము అనడానికి కూడా ఒక రకంగా మా దొడ్డే కారణం. ఎందుకంటే తన ఆఫీస్ మానేసి తన సెలవులు పెట్టుకొని మరి మా తాతగారు మా దొడ్డ ఇద్దరు మా అమ్మగారు ఆఫీస్ చుట్టూ తిరిగి మా అమ్మగారికి జాబ్ వేయించి ఇక్కడ వైజాగ్లో మాకు ఇల్లు అన్నది చూసి అప్పట్లోనే చాలా స్ట్రగుల్ అయితే పడ్డారు. అందుకు నేను లైఫ్ లాంగ్ ఆ రుణం అయితే నేను తీర్చుకోలేను మా దొడ్డకి. మా ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా నాకు ప్రతిదీ మా దొడ్డ చేతుల మీదుగానే జరిగింది. నిశ్చితార్థం కానీ నా సీమంతం కానీ పిల్లల బాల్సార్ కానీ ప్రతిదీ మా దొడ్డ చేతుల మీదుగానే జరిగిందనమాట. మా ఇంట్లో జరిగిన ప్రతి ఈవెంటు నాకు లైఫ్లో మా అమ్మ తర్వాత నాకు మా దొడ్డ అమ్మలాగా. ఇంకా మా పెదనాన్న కూడా అంతే సపోర్టివ్. చాలా ఇలా అడగగానే ఎప్పుడైనా దొడ్డ పెదనాన్న ఇలా పంపించాలి మీరు రావాలి అంటే వెంటనే వచ్చేవారు ఇద్దరూను. నాకు ఏదైనా ఫైనాన్షియల్గా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ప్రతిదీ మా దొడ్డనే అడిగేదాన్ని. మా నాన్నగారు తర్వాత నువ్వే ఉండాలి ఇంటికి లీడ్ తీసుకోవాలని చెప్పేసి నాకు ఫుల్ సపోర్ట్ చేసిందనమాట. ఎవరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి
ప్రతిదీ నాకు సజెషన్స్ ఇచ్చేది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలి, ఒక రకంగా ఇంత పేషెన్స్ నాకు వచ్చింది కూడా మా దొడ్డని చూసే. ఎందుకంటే మా దొడ్డ కూడా అప్పట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అంటే ఇంట్లో ఉన్నా ఉండకపోయినా ఆఫీస్ చేస్తున్న ఒక ఆడది, ముగ్గురు అమ్మాయిలు పెళ్లి చేయాలి, వాళ్ళని అప్పట్లో చూసుకోవాలి అంటే నిజంగా చాలా 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 కష్టము. సో అవన్నీ నేను క్వాలిటీస్ అన్నీ మా దొడ్డని, మా పిన్నిని, మా అమ్మని చూసే నేను నేర్చుకున్నాను. ఒక రకంగా నా దగ్గర ఇంత ధైర్యం కూడా వాళ్ళని చూసే. వాళ్ళు కూడా ముగ్గురివి లవ్ మ్యారేజెసే. మా దొడ్డ వాళ్ళది లవ్ మ్యారేజే, మా పిన్ని వాళ్ళది కూడా లవ్ మ్యారేజే, మా అమ్మ నాన్నగారిది కూడా లవ్ మ్యారేజే. ముగ్గురు కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. ముగ్గురు కూడా ఇంట్లో ఒప్పించి వాళ్ళ పెద్దవాళ్ళని చక్కగా నలుగురిలోని మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పటికీ లైఫ్ని మా దొడ్డ పెద్దనాన్న, మా పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. ఇంకా మా నాన్నగారు అయితే నాకు 6 years ఏజ్ అప్పుడు చనిపోయారు అనమాట. సో 30 years అయింది, ఇప్పటికీ 30 సంవత్సరాలు అయింది మా నాన్నగారు చనిపోయి. అయినా సరే ఎక్కడ మా అమ్మగారు దాధైర్య పడకుండా చక్కగా నన్ను బాగా పెంచారు. మా దొడ్డ కూడా మాకు అంతే సపోర్ట్ చేశారనమాట ప్రతి విషయంలోని. ఏదైనా మనం వచ్చిన రూట్స్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మనం సాయం చేసిన వాళ్ళు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. లైఫ్ లాంగ్ నేనైతే కంపల్సరీ గుర్తుపెట్టుకుంటాను. ఇదైతే నేను అంటే నాకు నా లైఫ్లో మా దొడ్డ ఎంత ఇంపార్టెంట్ అన్నది ఒక చిన్నది నేను చెప్దామని అనుకున్నాను. ఇంకా మా దొడ్డ మా నాన్నగారు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు క్లాస్మేట్స్. ఇద్దరు బుక్స్ అవి నోట్సులు రాసుకుందుకు వచ్చినప్పుడు మా నాన్నగారు మా అమ్మగారిని ప్రేమించారనమాట. సో వాళ్ళది కూడా అలా లవ్ స్టార్ట్ అయ్యి ఇంకా వాళ్ళది కూడా లవ్ స్టోరీయేను. ఏదైనా ఫైనల్గా దేవుడు రాసి పెట్టుంటే జరుగుతుంది అని అంటారు కదా, అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను. మనం ఏ పద్ధతిలో పెళ్లి చేసుకున్నా సరే భార్యాభర్తలు లైఫ్ని ఎలా లీడ్ చేశారు, వాళ్ళిద్దరు ఈగోస్ని పక్కన పెట్టి వాళ్ళు ఎంత ప్రేమగా, అన్యోన్యంగా, అండర్స్టాండింగ్గా, అంత కాన్ఫిడెంట్గా, డేరింగ్గా ఉన్నారు అన్నదే లైఫ్లోని చాలా ఇంపార్టెంట్. నమో పార్వతీ పరమేశ్వర హర హర మహాదేవ. సఫల వాప్తి భవేత్ జన్మని జన్మని ఇదం ఆస్థానం జన్మగం వదః పరం మనోరవం పుత్రపౌత్ర ప్రవర్తనం తస్మాత్ మేస్య వెంకటేశ్వర స్వామి దేవరాజ కామేశ్వర దేవతా సుప్రీత హనుమన్నామదా భవతి పరమేశ్వరాత్మస్తు. ఫైనల్గా వ్రతం అయితే అయిపోయింది. ఇంకా అందరూను బట్టలు అవి పెడుతున్నారనమాట. అక్కడ మా దొడ్డ వాళ్ళ ఇంటి కులదేవత కామేశ్వరమ్మ. వీళ్ళు ఎంత చక్కగా పూజిస్తారంటే అమ్మవారిని, ఇంట్లో ఏ సందర్భం అయినా ఎవరో ఒకళ్ళ రూపంలో అమ్మవారు అయితే ఖచ్చితంగా వచ్చి వెళ్తారు. ఇప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా పెట్టాను కదా, ఆవిడ గ్రీన్ శారీ కట్టుకున్నారు. ఆవిడ మా అత్త అంటే మా పెద్దనాన్నగారు వాళ్ళ చెల్లెలు అనమాట. ఆవిడ మీదకి కామేశ్వరమ్మ వచ్చారు. నేనే కామేశ్వరమ్మని అని బొట్టు పెట్టారు కదా, అలా అనమాట. చక్కగా ఒక 2 నిమిషాలు ఆవిడ వచ్చి చక్కగా కూర్చొని మళ్ళీ దిగిపోయారు అనమాట ఒంటి మేంచిను. అంటే వాళ్ళ ఇంట్లో దేవుడు ఎప్పుడు ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అందుకే ఆ క్లిప్పింగ్ కూడా యాజ్ టీజ్ నేను వాయిస్ లేకుండా డైరెక్ట్గా పెట్టాను నేను. ఇంకా వాళ్ళ చేత అష్టఫల దానం అవి ఇప్పించారనమాట. అంటే 8 రకాల పళ్ళు అనేవి ఇప్పించారు. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది. అందరూ వచ్చారు. మా అక్కలు వాళ్ళందరూ, మా పెద్దక్క, రెండో అక్క, మూడో అక్క అందరూ బట్టలు పెట్టారు. ఇంకా మేము కూడా బట్టలు అవి తీసామన్నమాట. మా దొడ్డ పెద్దనాన్నకి బట్టలు తీసాము. ఇంకా నేను ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాను. అది ఏ గిఫ్ట్ ఇచ్చాను అన్నది వీడియో ఎండింగ్లో ఉంటుంది. వీడియో లాస్ట్ దాకా చూడండి. నేను ఏ గిఫ్ట్ ఇచ్చి ఉంటానో అన్నది మీరు ఒకవేళ గెస్ట్ చేస్తే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ బట్టలు ఇచ్చేసి అయితే వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాము. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం నిజంగా చాలా 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 అదృష్టము. 50 ఏళ్ళు వాళ్ళిద్దరూ కలిసి అండర్స్టాండింగ్గా కాపురం చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చారు. సో అలాంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము చాలా అదృష్టము.
ఇంకా మా చిన్నోడైతే అస్సలు దిగట్లేదు, చూశారు కదా. ఇంకా ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసాము. ఇంకా ఫైనల్గా ఇలా వచ్చిన వాళ్ళందరితోటి ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలా బాగా. మా దొడ్డ ముని మనవరాలను కూడా ఎత్తుకుంది. ఇంకా అంత అదృష్టము ఎవరికి వస్తుంది చెప్పండి. ఇలాంటివి ఫంక్షన్లు చేసుకుంది కూడా చాలా అదృష్టం ఉండాలి. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, చాలామంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకొని చాలామంది కొద్ది రోజుల్లోనే లవ్ చేసుకొని పెళ్లి చేసినంత సేపు కూడా ఉండట్లేదు, విడిపోతున్నారు. కొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా సరే విడిపోతున్నారు. నేను మ్యారేజ్ చేసుకోవడం తప్పు అంటలేదు, ఏ పద్ధతిలో చేసుకున్నారు అన్నది కూడా తప్పు అంటం లేదు. బట్ మ్యారేజ్ చేసుకున్నాక లైఫ్ పార్ట్నర్ని అంతే ప్రేమగా లైఫ్ లాంగ్ కూడా వదలకుండా చూసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని మాటలన్నా, ఎంత ఫైనాన్షియల్గా ఫేస్ చేసినా సరే లైఫ్ పార్ట్నర్ని లైఫ్ లాంగ్ అసలు వదలకూడదు. అది నేను ఫీల్ అవుతాను నిజమైన ప్రేమ కింద. ఇక్కడ ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా హోమం కూడా చేయించారు వాళ్ళ చేత. పెళ్ళిలో హోమం చేయిస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా హోమము పూర్ణాహుతి అది చేయించారు. అక్కడ హోమం జరుగుతున్న టైంలోని ఇక్కడ ఒక చిన్న పాటల కచేరీ అన్నది పెట్టారనమాట. చెప్పాను కదా ఆల్రెడీ మా ఇంట్లో అందరూ సింగర్సే, చాలా బాగా పాడతారు అందరూ. ఇంకా మా పిన్ని మా బాబాయ్ గురించి, మా బాబాయ్ మా పిన్ని గురించి, ఇంకా వాళ్ళది కూడా లవ్ మ్యారేజే అనమాట. సో వాళ్ళకి మా అమ్మగారు వాళ్ళకన్నా మా పిన్నికి ఇంకా ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది. అది కూడా లవ్ స్టోరీయే. అందరూ అక్కడ వీధిలో వాళ్ళే అనమాట, ఒకే వీధిలో వాళ్ళే వీళ్ళందరూను. సో ఆ అండర్స్టాండింగ్ వాళ్ళకి చాలా బాగుంది. ఇంకా బయట ఇప్పుడు భోజనాలు అయితే ఇక్కడ అరేంజ్ చేశారు కిందన. హ్యాపీగా అక్కడ చల్లగా గాలి వేస్తుంది అనమాట, చక్కగా కూర్చొని. ఇంకా మా నిహాల్ అయితే ఇంకా మా అక్క వాళ్ళ పాప తినిపిస్తుంది. ఇంకా తన దగ్గరే తిన్నాడు కూర్చొని. వాడు తినదే కొంచెము. అసలు ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్స్లో అసలు వాడు నాకు దొరకడు పెట్టి కూర్చోబెడదామన్నా. సో అందుకనే ఇంకా మా అక్క వాళ్ళ పాప తినిపిస్తుంది కదా అనేసి ఇంకా తన దగ్గరే తినిపించు అని చెప్పాను. నేను ఫోటో తీస్తున్నానని చెప్పేసి పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని ఇలా తెచ్చి కూర్చోబెట్టారు. ఇంకా మన ఈ వివాహ మహోత్సవంలో నెక్స్ట్ సెగ్మెంటు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరికొకరు స్వీట్ తినిపించుకోవడం అనమాట. ఇంకా అందుకే ఇక్కడ ఫైనల్గా మా బావగారులు వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడికి వచ్చి నించొని దగ్గరుండి వాళ్ళిద్దరికీ తినిపిస్తున్నారు స్వీట్, ఒకరి చేత ఒకరికి. ఇంకా మా పెద్దనాన్నేమో ఎంత పెట్టాలి అని ఆలోచిస్తున్నారు అనమాట. ఇంకా మా దొడ్డ పెద్దనాన్న ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. మాకైతే చాలా ముచ్చటగా అనిపించింది ఇలా ఒకరికొకరు తినిపించుకోవడము. బాగుందమ్మా, బాగుంది. మేమందరం అయితే ఇంకా మామూలుగా అసలు గోల చేయట్లేదు, చూశారు కదా. అందరం కలిసి ఇంకా రచ్చ చేస్తున్నాం అనమాట. ఇంకా అక్కడ గోల ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇది కదా లైఫ్ అంటేను. ఎంతమంది ఉన్నా ఏం చేసినా ఒక ఫుల్ ఫ్రీడమ్ తోటి మన లైఫ్ని మనం చక్కగా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ప్రతి మూమెంట్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. నేనైతే మనస్ఫూర్తిగా అదే ఫీల్ అవుతాను ఎప్పుడు కూడా మనం పాస్ట్ ఫ్యూచర్ ఆలోచించకూడదు. ప్రజెంట్ మనం ఎందులో ఉంటామో దాన్ని మనం ఆలోచించాలి. దాని గురించే మనం ఫుల్గా ఆ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి. ఇంకా ఇక్కడ మా బావగారులు ఇద్దరు అయితే చక్కగా మా ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నారు. అక్కడ వైట్ డ్రెస్ వేసుకున్న ఆయన మా చిన్నాన్న అనమాట. చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఫుల్ క్వశ్చన్లు వేసేవారు, దెబ్బకి వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ మ్యాక్సిమం నేను ఆన్సర్స్ అన్నీ చెప్పేదాన్ని, ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని మరీ చెప్పేదాన్ని అనమాట. ఇంకా మా బావగారులను అయితే ఇలాగా అన్నం వడ్డిస్తున్నాను, మళ్ళీ ఇంకా వెయ్యాలా అనేసి వాళ్ళేమో నన్ను ఆట పట్టిస్తున్నారు అలాగా. ఇంకా ఇక్కడ మా అక్క అయితే ఫుల్ అక్కడ మా బావగారికి సర్వ్ చేస్తుంది. ఆల్రెడీ అయిపోయింది, ఇంకా ఎందుకు వేసేస్తున్నావు అంటే ఒక చిన్న ఫోటో అంటుంది అనమాట. సో ఇంకా అలాగా హ్యాపీగా గడిచిపోయింది ఆ రోజంతా, భోజనాలు ఇవన్నీను. ఇంకా మా ముగ్గురు అక్కలు ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. లాస్ట్లోని అందరం కలిసి ఇలా కూర్చొని తినడము చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మాకైతే మా బావగారులు మా చిన్నాన్న వాళ్ళందరూ కలిసి వడ్డిస్తున్నారు అనమాట. మాకు ఇంట్లో ఏంటంటే మా వాళ్ళందరూ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. అంటే పూజల టైంలో
కంప్లీట్గా పూజ చేస్తాము, చదువుకునే టైంలో కంప్లీట్గా చదువుకుంటాము. ఇలాగ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఫుల్గా అల్లరి చేసే టైంలో అల్లరి చేస్తాము. పాటలు, డ్యాన్సులు చక్కగా ఏ మూమెంట్ ఏ టైంలో చేయాల్సినవి ఆ టైంలో చేస్తామన్నమాట. నాకైతే ఇలా అందరితో కలిసి తినడం చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే పక్కా వెజిటేరియన్సు. సో భోజనాలన్నీ పులిహోర, బూర్లు అన్నీ పక్కా వెజిటేరియన్ స్టైల్లో అయితే చేపించారు. లంచ్ అయితే ఇంకా అందరిది అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం నుంచి సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. అవి ఏంటంటే మన పెళ్ళిలోని ఏ ఏ సెగ్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా చేశారనమాట. అంటే దండలు మార్చుకోవడం, ఉంగరాలు తీయడము, తలంబ్రాలు అవన్నీ కూడాను. ఇంకా వచ్చిన మా అందరికీ కూడా కర్పూరం దండలు అవన్నీ వేశారు. పెళ్ళిలోని కర్పూరం పుల్లలు ఇస్తారు కదా, అవన్నీ ఇచ్చారు. సో మాకు వేయగానే నిహాల్ అయితే ఇలా వేసేసుకున్నాడనమాట. ఇంకా ఇక్కడ మా దొడ్డ పెద్దనాన్న ఇక్కిలి పేర్లు అంటారు వాటిని, వాళ్ళు వేసుకునే దండల్ని అవి మార్చుకుంటున్నారనమాట. ఒకళ్ళ మెడలో ఒకళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ చూడండి, వాళ్ళ ఫేసెస్ అయితే మీరు గమనిస్తే ఇద్దరు స్మైలీ ఫేసెస్ తోటి మురిసిపోతున్నారు ఒకరికొకరు వేసుకుంటున్నప్పుడు. అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో ఇప్పుడు కూడా సేమ్ అదే ఫీలింగ్ తోటి, అదే ఎక్స్ప్రెషన్స్ తోటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా మేము కూడా వాళ్ళకి అలానే ఆట పట్టిస్తున్నాము వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరికి ఏజ్ దగ్గర దగ్గర 75-80 ఇయర్స్ వాళ్ళకి. ఈ ఏజ్లోని వాళ్ళు అలా ఉండడము నిజంగా చాలా గ్రేట్. అంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అయినా కూడా అవన్నీ మర్చిపోయి, వాళ్ళ ఏజ్ని మర్చిపోయి వాళ్ళ సెలబ్రేషన్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా నాకైతే చూడడానికి కన్నుల పండుగగా అనిపించింది. వాళ్ళు ఇలా దండలు మార్చుకుంటూ ఉంటే వాళ్ళ పెళ్ళి మేము చూడలేం కదా, అందుకని మేము అందరం కలిసి ఇలా వాళ్ళ పెళ్ళి మళ్ళీ చేయడము చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఇక్కడ నెక్స్ట్ సెగ్మెంట్ బిందెలో ఉంగరాలు. ఇక్కడ బిందెలో అయితే ఉంగరం వేస్తున్నారు మా బావగారు. ఫస్ట్ సారి వేసినప్పుడు ఎవరు రింగ్ వేయరు, అది మా దొడ్డ ముందే కనిపెట్టేసింది. వేయలేదు అంటోంది. కానీ పాపం మా పెద్దనాన్న వెతుక్కుంటున్నారు. ఇంకా సెకండ్ టైము మామూలుగా ఉంగరం వేశారనమాట. ఫస్ట్ 2 times మా దొడ్డే తీసింది, థర్డ్ టైము ఇంకా మా పెద్దనాన్న తీశారనమాట. ఇది చూస్తే కంపల్సరీ అందరికీ ఒక ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ ఉంటుంది. పెళ్ళిలోని ఇలాంటి సెగ్మెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూను. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా సరే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాంటి సెగ్మెంట్స్ పెళ్ళిలోని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి చిన్న చిన్నవే చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. ఇంకా ఫైనల్గా మా పెద్దనాన్న అయితే థర్డ్ టైం తీశారు. ఇంకా మా దొడ్డ కూడా థర్డ్ టైము ఇంకా వదిలేసిందనమాట. అంటే భర్త గెలుపులోనే తన గెలుపు ఉంది అన్నది నాకు చాలా బాగా ఫాలో అవుతుంది మా దొడ్డ. అది నాకు చాలా బాగా అర్థమైంది. ఇక్కడ కావాలనే థర్డ్ టైము మీరు చూసినట్లయితే అంత ఫాస్ట్గా చేయి పెట్టలేదు, ఎందుకంటే ఫస్ట్ 2 times తీసిందనేసి. నేను కూడా మా పెళ్ళిలోని ఫస్ట్ 2 times నేనే తీసాను, థర్డ్ టైము మా వారు తీశారనమాట ఉంగరాలు. మరి మీరు ఎవరు ఎప్పుడు ఎన్నిసార్లు తీశారు అన్నది మీకు గుర్తుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ సెగ్మెంట్ అయితే తలంబ్రాలు. యాక్చువల్గా బియ్యంతో చేస్తారు, కానీ ఇక్కడ బియ్యంతో చేయాలంటే వాటికి శాస్త్రోక్తంగా మంత్రాలు అవన్నీ ఉంటాయి. అవి ఎలా పెడితే అలా చేయకూడదు కాబట్టి మేము మామూలుగా క్యాజువల్గా చిన్న ఫన్నీ వేలో చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ జస్ట్ ఆ ఈవెంట్ కోసము, అందుకని థర్మోకోల్ బాల్స్ తోటి ఇలాగా సెలబ్రేట్ చేసాము మేము. ఇలాగా వాళ్ళకి అసలు ఊదడానికి ఓపిక లేదు ఇద్దరికి, ఊదుతూ ఉంటే అవి అక్కడే పడిపోతున్నాయి. అక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళేమో ఒకరికొకరు అలా వేసుకుంటూ ఉంటే మా అందరి మొహాల్లో చాలా హ్యాపీగా ఉన్నాం అందరము. నిజంగా నేను అది చెప్పలేను. అంటే వాళ్ళకి అంత హ్యాపీగా ఉందో వాళ్ళకన్నా డబల్ హ్యాపీనెస్ అయితే మాకుంది. ఇక్కడ తలంబ్రాలు సెగ్మెంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మెట్టెలు పెట్టడం అనమాట. ఇంకా మా అక్క వాళ్ళు మా దొడ్డకి మెట్టెలు తీసుకున్నారు. సో ఆ మెట్టెలు అన్నవి మా పెద్దనాన్న చేత పెట్టించారు. మనకి పెళ్ళిలోని పెళ్ళి అయిపోయిన తర్వాత తలంబ్రాలు, దండలు మార్చుకోవడం, మెట్టెలు పెట్టడం ఇవన్నీ వస్తాయి కదా. సో అక్కడ పెళ్ళిలో ఎలా చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా బాగా ప్లాన్ చేశారు వాళ్ళు.
ఇక్కడ మా పెద్దనాన్నగారికి అయితే నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మా దొడ్డకి అక్కడ మెట్టెలు ఉన్నాయి. సో అక్కడ ఇంకొక వేలు ఖాళీ ఉంది, అక్కడ పెట్టండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఫైనల్గా ఇక్కడ మెట్టెల సవ్వడి కూడా అయిపోయింది. మెట్టెలు అయితే పెట్టేశారు మా పెద్దనాన్న మా దొడ్డకి. ఇక్కడ ఫైనల్గా ఈ ఈవెంట్లో ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్ కూడా అయిపోయాయి. స్టార్టింగ్ మెహందీ డెకరేషన్తో స్టార్ట్ చేశారు. డెకరేషన్ అయిపోయింది, మెహందీ అయిపోయింది, సంగీత్ అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి వాళ్ళ వెడ్డింగ్ డే రోజు మార్నింగ్ అయితే హల్దీ ఫంక్షన్స్తో స్టార్ట్ చేశారు. హల్దీ తర్వాత వాళ్ళని రెడీ చేయడము, సత్యనారాయణ మూర్తి వ్రతము, ఇంకా నెక్స్ట్ భోజనాలు, తర్వాత ఇలా దండలు మార్చుకోవడము, నెక్స్ట్ బిందులో ఉంగరాలు తీయడము, ఇలా తలంబ్రాలు, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మెట్టెల సవ్వడితో పాటు. ఇంకా ఫైనల్గా డ్యాన్స్ అయితే ఉండిపోయింది. సో ఇంకా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మేము మనవలము కూతుళ్ళము అందరం కూడా చక్కగా ఇలా డ్యాన్స్ అయితే చేస్తున్నాము. ఇంకా వాళ్ళు అంతసేపు నించోలేరు కదా పెద్దవాళ్ళు, అందుకే మీ ఇద్దరు కూర్చొని అలా చేతులు పట్టుకొని జస్ట్ ఊపండి చాలు, మేము చుట్టూరా డ్యాన్స్ చేస్తామని చెప్పేసి మేము డ్యాన్స్ అయితే చేస్తున్నాం అన్నమాట. సో ఇగో మా పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. మా నీహాల్ని అయితే మా అక్క ఎత్తుకొని డ్యాన్స్ చేస్తుంది. ఇంకా మా పిన్ని వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ పాట వచ్చేసి షార్ట్ వీడియోలో అయితే సాంగ్తో పాటు పెడతాను. మీరు ఫస్ట్ సారి మా ఛానల్ చూసినట్లయితే హారం సాయి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అందులో ఇంకా మోర్ వీడియోస్ అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ ఈ పాట మేము ఏ సాంగ్ చేస్తున్నాము అంటే సీతారామయ్య గారి మనవరాలు సినిమా ఉంటుంది కదా, అందులోని నాగేశ్వరరావు గారు వాళ్ళకి షష్ఠి పూర్తి అక్కడ అవుతుంది. అక్కడ సాంగ్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ సాంగ్ అన్నది మేము ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాము. నిజంగా మా దొడ్డ పెద్దనాన్న ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా మేమందరం వాళ్ళని చూస్తూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ డ్యాన్స్ స్టెప్స్, డిఫరెంట్ స్టెప్స్ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మూమెంట్స్ అయితే చేసేస్తున్నాం అన్నమాట. ఇంకా వైట్ సారీ కట్టుకున్న ఆవిడ మా అక్క వాళ్ళ అత్తగారు, అంటే నాకు అత్తగారు అవుతారు. ఇంకా ఆవిడైతే అసలు ఈ ఏజ్లోని చూడండి ఎంత ఫాస్ట్గా, అసలు మాకన్నా డబల్ త్రిబుల్ యాక్టివ్గా ఉన్నారు ఆవిడ. ఎంత చక్కగా మ్యూజిక్కి తగ్గట్టు అక్కడ చేతులు, కాళ్ళు, నడుము మొత్తం బాడీ అంతా మూమెంట్ చేస్తూ చక్కగా అదరగొట్టారు కదా. మీకు ఈ బామ్మగారు డ్యాన్స్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఆవిడ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంక నేను అలా చూస్తూ ఉండిపోయాను అన్నమాట. ఇంకా ఆవిడ పాటలు కూడా చాలా బాగా పాడతారు. ఒక పెళ్లి సాంగ్ అయితే పాడారు, అది వాళ్ళ ఓన్గా రాసిందనమాట. ఆ పెళ్లి సాంగ్ కూడా వీలైతే షార్ట్ వీడియోలో పెడతాను. ఇంకా నేను మా అక్క కూడా ఇక్కడ ఇలాగా కొంచెం పాటలు అయితే పాడాము. ఇంకా అయిపోయిన తర్వాత ఫైనల్గా నేను పట్టుకెళ్ళిన గిఫ్ట్ అన్నది మా దొడ్డ పెద్దనాన్న గారికి ఇచ్చాను. ఇంకా వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏదైనా లైఫ్లోని మెమరీస్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఫొటోస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఒక ఫోటోని చూస్తూ లైఫ్ లాంగ్ కూడా ఉండిపోవచ్చు. చాలామంది మన పక్కన ఉన్నా లేకపోయినా సరే ఆ ఫోటోని చూసి ఉండిపోయే వాళ్ళు లైఫ్లోని చాలామంది ఉన్నారు. సో ఫొటోస్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఇది కూడా ఒక ఫోటో ఫ్రేమే అనమాట. నేనే కొలాబరేషన్ చేశాను, నేనే ఎడిట్ చేసి ఫైనల్గా ఒక ఫోటో ఫ్రేమ్ అన్నది చేయించి ఇచ్చాను మా దొడ్డ పెద్దనాన్నకి. అందులో వాళ్ళవి ఇందులో ఈ 50 ఇయర్స్లో ఉన్న కొన్ని ఫొటోస్ అయితే నా దగ్గర ఉన్నవి. వాళ్ళ పెళ్ళి ఫోటోతో పాటు మిగతా ఫొటోస్ అన్నీ కలిపి వాళ్ళకి మెమరీగా ఇచ్చాను. అది ఎలా చేశాను అన్నది వీడియో లాస్ట్లో కూడా పెట్టాను అనమాట. ఈ గిఫ్ట్ మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఈ ఫోటో ఫ్రేమే ఇవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఈ 50 ఇయర్స్ లైఫ్లో వాళ్ళకి ఎప్పుడైనా సరే ఆ ఫోటో చూసినప్పుడల్లా వాళ్ళకి ఈ 50 ఇయర్స్ కూడా వాళ్ళ లైఫ్ అలా వాళ్ళ కళ్ళ ముందు కనిపించాలి, వాళ్ళకి ఒక జ్ఞాపకంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ ఫోటో ఫ్రేమ్ అయితే మంచిగా నాకు వచ్చిన విధంగా కొలాబరేట్ చేసి ఇచ్చాను. వాళ్ళైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా దొడ్డ పెద్దనాన్న ఇద్దరికి చాలా బాగా నచ్చింది. ఇంకా మా అక్క వాళ్ళందరికీ ఆ ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా ఇక్కడ మంగళహారతి అయితే ఇచ్చేసాము మా దొడ్డ పెద్దనాన్న గారికి.
ఇంకా కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. మా దొడ్డ మా పెద్దనాన్నగారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటోంది. ఇంకా మా పెద్దనాన్నగారికి దొడ్డకి ఆ దేవుళ్ళందరి ఆశీస్సులతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ కామెంట్స్ రూపంలో తెలపండి, మీ అందరి విషెస్ కూడా. ఇంకా మా తాతగారు మా అమ్మమ్మ గారు ఏ లోకాన ఉన్నా వాళ్ళ ఆశీస్సులు కూడా మా దొడ్డ పెద్దనాన్నకి తప్పకుండా ఉంటాయి. ఇది 1970s లవ్ స్టోరీ. 1975 ఫిబ్రవరి 16న వాళ్ళ మ్యారేజ్ అయ్యింది. ఇప్పటికీ 50 years సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఫైనల్గా ప్రేమ అంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళని, మనం ప్రేమించిన వాళ్ళని లైఫ్ లాంగ్ వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవడము. అది నేను గట్టిగా నమ్ముతాను. మరి మా ఈ సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయి అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మా ఈ గోల్డెన్ కపుల్కి మీ బెస్ట్ విషెస్ అందజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.